హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మన హల్వా చేస్తాను అనుకుంటున్నా గోధుమ రవ్వతోని. ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ రవ్వ అండి, సన్నపు రవ్వ చూడండి, అలాగే షుగరు ఇవ్వండి, మన దానిమ్మ ఇవేంటి మన వీటిని ఏమంటారంటే గుమ్మడిత్తులండి, ఇలాచి పౌడరు, నెయ్యి, నూనె, కలర్ అండి. కలరు ఇష్టం ఉంటే కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఎందుకులే పసుపు వేసి చేద్దామని అనుకుంటున్నా, ఎల్లో కలర్లో. ఇవ్వండి, ఇక నెయ్యి బాగుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనమైతే నెయ్యి నూనె కొంచెం అది ఇది కలిపి అయితే చేస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఫస్ట్ ఇలా కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. విత్తనాలు, ఇవి గుమ్మడి విత్తనాలు కొన్ని వేసుకొని ఇవి కాస్త వేడైన తర్వాత ఈ రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ అండి. ఈ రవ్వను కూడా మంచిగా ఎట్లా అంటే లైట్ గోధుమ కలర్లో వచ్చే వరకు ఇది ఫ్రై చేయాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూడండి. నాకైతే కనిపిస్తుంది, మీకైతే ఎలా ఉందో చూడండి. ఏంటంటే ఈ స్వీటు చేసేటప్పుడు ఏంటంటే ఇది రవ్వను మాడకుండా కలుపుకోవాలండి. అప్పుడే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మంచిగా ఫ్రై చేసుకుంటేనే మృదువుగా ఉంటుందండి. స్వీటు మృదువుగా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. మొత్తానికైతే మంచిగా ఇట్లా వేగిపోయిందండి చూడండి. ఎట్లా కనిపిస్తుందో ప్యాలాలు ఎట్లా అయిన తర్వాత ఇట్లా అయిపోతుంది, అట్లా అంతా ఇదైపోతుంది అన్నమాట. మంచిగా వేగిన తర్వాత స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేగేటప్పుడు మనం ఏది చేసినా కూడా పని చేసేటప్పుడు ఏంటంటే ఇది ఒక చిట్కనే అనుకోండి, ఏదన్నా అనుకోండి, మనం పని చేసేటప్పుడు మొత్తం దాని మీద ప్రేమతో చేస్తేనే అది ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఏదో చేశాంలే అని అనుకుంటాం, కానీ తెలియనప్పుడు అంటే ఓకే, జ్ఞానం రాకముందని ఇంకా మనం బాధ్యత తీసుకొని పని చేసేటప్పుడు ఏంటంటే అది మన పని, మనం చేయాల్సిన పని నా వంతుకు వచ్చింది, ఇది నేను చేయాల్సిందే. అది ఏదైనా మనసుతోని, ప్రేమతోని, భక్తితోని అంటే ఇష్టం కొద్దీ చేస్తేనే దానికి ఫలితం అనేది ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందంట ఫ్రెండ్స్. అదనమాట. ఇంకేంటంటే ఇదైతే ఇప్పుడు నేను దించేస్తున్నా, పక్కకు పెట్టేసి ఇంకా సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎలా ఉందో మస్తు మసిలిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ పసుపు అయితే వేయడం లేదు ఫ్రెండ్స్, సారీ కలర్ అయితే వేయడం లేదు, ఎందుకంటే ఎందుకో నచ్చలేదు నాకు. ఇప్పుడైతే పసుపు వేసేస్తున్నా, ఇది మనం వాడే పదార్థమే కాబట్టి. అలాగే ఇలాచీ కూడా వేసేస్తున్నాను, ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు మనం ఈ రవ్వను చూడండి మంచి గోధుమ రంగులోకి వచ్చింది, దాన్ని ఇందులో నేను వేసేస్తూ కలుపుతున్నా. కొంచెం స్టవ్ తగ్గించుకుందాం, స్టవ్ తగ్గించుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒకరు వేస్తూ ఒకరు కలపాలండి. ఇది కొంచెమే కాబట్టి నేనే చేస్తున్నాను, కాకపోతే ముద్దలు కట్టకుండా మనం జాగ్రత్త పడాలి. చూడండి ఎల్లో కలర్లో వచ్చేసింది. ఇంకా ఇద్దరు ఉంటే బెస్ట్ అండి, ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే ముద్దలు కట్టకుండా మనకు ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం ఏంటంటే పెద్ద మొత్తం అయితే కంపల్సరీ ఇద్దరు ఉండాలి. ఇప్పుడు ఇన్ని కలిపేద్దాం. 3 గ్లాసులు పోసినా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది
గడ్డగా లాగానే అయిపోయింది. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. షుగర్ అయితే నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే మాకు షుగర్ ఉంది కాబట్టి ఇందులో నేను తక్కువనే వేస్తా అనుకుంటున్నా. నిండా పోసుకోవచ్చు, ఇంకా కావలిస్తే ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు. చూడండి, ఇది పోసిన తర్వాత మంచి కలిపేసుకోవాలి. ఇలా చేసిన పసుపు కలర్ కోసం పసుపు వేసిన. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను. మొత్తం ఇంకా ఉంటే ఎక్కువ మనం మొత్తం నెయ్యితోనే చేసుకోవాలనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి రకరకాల పేర్లండి, కేసరి అని, హల్వా అని, ఎన్నెన్నో రకాల పేర్లు. మనం ఏంటంటే దీన్ని ఇప్పుడు అడగంటకుండా మనం కలిపేసుకోవాలి. సూపర్గా అయిపోయింది కదా, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇది ఇప్పుడు మనం నెయ్యి రాసిన ట్రేలో మనం వేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు. దీన్ని పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే పీసెస్ లాగా చేద్దామని అయితే ఇది అనుకుంటున్నా. నెయ్యి రాసిన కాబట్టి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు. ఇలా చేసేసుకొని మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మనకు ఇష్టమైతే లడ్డులాగా కూడా చేసుకొని ఉండలుండలుగా చేసుకుంటే అలా కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనము ఏంటంటే ఇవి కూడా పైన డెకరేషన్ కోసం వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే కొంచెం ఓరు వెచ్చగా ఉంది. ఇప్పుడు మనం అన్ని పీసెస్ కట్ చేసుకుందాం. ఇలా పీసెస్ కట్ చేసుకొని తర్వాత అన్నీ విడదీసుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు విడదీసుకొని పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది మనం పీసెస్ అన్నీ విడదీసుకుందాం. ఒక ట్రే పెట్టేసాను. ట్రేలో దీన్ని పోయించుకుందాం. చూడండి ఎలా వచ్చినాయి పీసెస్ లాగా. వీటిని మనము ఏంటంటే మనము లడ్డులాగా కూడా చేసుకోవచ్చు, ఇలాగ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడనే మనం వీటిని చక్కగా డెకరేషన్ అయితే చేసుకుందాం. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నీ ఇలా డెకరేషన్ చేసుకొని పిల్లలకు తినడానికి ఇచ్చిన, మన దేవునికి నైవేద్యమైన, గెస్టులు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్.
ఈజీ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకొని మంచిగా వాళ్ళు వచ్చే వరకు చేసి పెడితే పిల్లలకు కూడా హెల్దీగా ఉంటుంది, ఆనందంగా తింటారు ఫ్రెండ్స్. కలర్ఫుల్గా కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇలా అన్నీ చేసుకొని హెల్దీకి హెల్దీ గోధుమ రవ్వనే కాబట్టి ఎంత బాగున్నాయి చూడండి. నేనైతే ఇవి వినాయకునికి నైవేద్యంగా తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. ఎల్లో కలర్ అంటే వినాయక స్వామికి ఇష్టం అంట. నాకైతే అనుకోకుండా ఆ కలర్ అయితే నాకు ఎందుకు నచ్చలేదు, అందుకన్నట్టుగా నేనైతే ఇక ఎల్లో కలర్ అయితే పసుపు వేసి చేశాను. ఎలాగో మనం ఫుడ్లో రోజు వాడుతున్నదే కదా, పెద్దగా మనకు ఇబ్బంది పెట్టేదైతే కాదు కదా అన్నట్టుగా, హెల్త్కి మంచిది అన్నట్టుగా పసుపు కలర్ వేసి ఇది నేను చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి పిల్లలకు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కొంచెం మంది, అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. నేను ఇది చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అన్నట్టు అన్నీ అనుభవిస్తూ తెలిసి తెలియక అన్నీ అనుభవిస్తుంటాము. మానసికంగా చాలా బాధలు అనుభవిస్తుంటాం అందరం అండి. ఎవరు సుఖంగా ఉన్నారని అయితే నేను అనుకోను. ఏంటంటే మన ఏదో ఉండాలి కనుక ఉంటున్నామని అయితే నేను అనుకుంటున్నా. అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు సుఖాలు దేవుడు మనకు ఇచ్చినవే. అందరం ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించాల్సిందే, తప్పదు. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఎలా ఉంటుందో అలా ఉంటుందని అయితే నేను అనుకుంటా. ఇంకేంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఆనందంగా స్వీకరించి, బాధలైనా కష్టాలైనా సుఖాలైనా ఆనందంగా భరిస్తూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన జీవనం మనం సాగిస్తే అంతకంటే ఆనందం లేదు ఫ్రెండ్స్. ఒకరు సంతోషపడేటప్పుడు చూడాలి, బాధలు ఉన్నప్పుడు కనీసము హెల్ప్ చేయకపోయినా మన వంతుగా చూడడము, ఏదో చేయాలనిపిస్తే చేయడము, లేదంటే దేవుడా వాళ్ళకు కష్టాల నుండి తప్పించమని వేడుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదని అయితే నేను అనుకుంటా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఈ స్వీట్ చేస్తూ మీతో నిన్నే కబుర్లు చెప్పుకున్నా. ఏంటంటే నా వాళ్ళు అనే ఫీలింగ్తో నేను మాట్లాడుతున్నా. ఇంత సోది పెట్టింది అని అనుకోకండి ఫ్రెండ్స్. నాకైతే ఇది యోగాలాగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు అందరికీ షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా వీడియో పోతుందంట ఫ్రెండ్స్. నేనైతే ఇక మీరు అందరూ చూసే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏంటంటే పేరున అందరూ మీరు చూస్తున్నారు. నాకైతే అందరూ నా వాళ్ళనే నేను అనుకుంటా. మనము ఒకరికి అపకారం చేయొద్దు. మనము ఏం పెట్టకపోయినా కూడా ఒకరికి హాని చేయకుండా మన బ్రతుకు మనం బ్రతికితే చాలని నేను అనుకుంటా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. ఇంకేదేదో మాట్లాడేస్తున్నా. ఏంటంటే మన వాళ్ళు అనే ప్రేమతోని మనకు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది కదా, అలా అన్నమాట. మీరు నా వాళ్ళు అని భావించి నేను మీతో ఇవన్నీ స్వీట్ చేస్తూ మాట్లాడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.